వెల్కమ్ టు SV6 న్యూస్. తాజాగా మామూలుగా చెప్పుకోవాలంటే సోషల్ మీడియా ఏ నిమిషంలో ఎవరిని మహారాజును చేస్తూ తెలియదు. అదే ఏ స్థాయిలో పైకి పోతారో తర్వాత రోజు అదే స్థాయిలో కింది పడిపోతున్నారు. ఉదాహరణ చూసుకుంటే కొద్ది రోజుల క్రితం ఫుడ్ ట్రావెల్ చేసే ఆయన ఫుడ్ వీడియోస్ చేసుకునే ఆయన కుమారి అంటే ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉందో తెలియదు. తర్వాత కుర్చీదాత, అదేవిధంగా ఖత్తర్ పాప, రోజుకు ఒకరు వస్తా ఉన్నారు. అదే విధంగా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ అఘోరి. అయితే అఘోరి అఘోరి కాదన్న, ఆడి పేరు శ్రీనివాస్. అఘోరి అని పిలవద్దండి, ఓన్లీ శ్రీనివాస్ అని పిలండి. ఒక పేరు అఘోరి కాదు, ఓన్లీ పేరు శ్రీనివాస్. ఓకేనా, చెప్పండి సార్. అయితే మామూలుగా శ్రీనివాస్ అనే ఆయన అఘోరి అని మన దగ్గర తెలుగు రాష్ట్రాలకు వచ్చిండు. వచ్చేటప్పుడు ఈయన రాగానే దిగంబరాలుగా వచ్చేసరికి అప్పటికి కాంట్రవర్సీ ఉంది. అయితే సోషల్ మీడియా పొద్దున్న లేస్తే చాలా అఘోరి మాత అంటూ ఆ దగ్గరికి వచ్చారు. ఎవరికైనా తను మా సోషల్ మీడియాలో ఉంది ఒకరు కొత్తగా వచ్చిందంటే హైప్ చేయడం. నీకు గుర్తుందో సునిశ్చిత్ అని ఒక అబ్బాయి, నేను ఆ సినిమాలు చేస్తా అట్లే కుర్చీదాత కుమారి అంటే అట్లే మా కనపడలేదు. అట్లే ఇప్పుడు మా సోషల్ మీడియా దొరికిన మంచి పదార్థం అన్నమాట అఘోరి మాత. అయితే వివరాలకు పోయే ముందు శ్రీనివాస్ సరే అంటే నాకు కూడా అలవాటు అయిపోయింది, అలవాటు చేసేది. అయితే మొదటి నుంచి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా మాట్లాడతాం వీళ్ళ గురించి. ఒకసారి నిన్న వీడియో రిలీజ్ చేసింది, ఓకే లాస్ట్ వీడియో అని చెప్పి ఇద్దరు మా గురించి వీడియో చేశారంటే ఇద్దరు చనిపోతాం, ఎందుకంటే ఆమె చంపడం లేదు, గాడి చచ్చిపోయే పర్లేదు కానీ. అవును కదా, వీడియో చూద్దాం ఒకసారి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ జీవితాంతం అట్టే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా బయటకు వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. ఆ ఇద్దరు జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకు ఏం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతుకునివ్వండి. ట్రోలింగ్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఫస్ట్ ఫోన్ చేసి పబ్లిక్ చేసుకుంది ఎవరు? సోషల్ మీడియా అప్లోడ్ చేసింది ఎవరు? కొన్ని ఛానల్స్ కి వీడియో కాల్ చేసి పెళ్లి వీడియో చూపించింది ఎవరు? నా కార్లు ఇవ్వన్నాయని చూపించింది ఎవరు? శ్రీనివాస్ అలియాస్ అఘోరి వీడియో చూపించింది కదా. ఇప్పుడేమో మమ్మల్ని ట్రోల్ చేస్తుందని చెప్తున్నాడు. అంటే వాడి గురించి నిజం బయట పడిపోయింది అని చెప్పి ఇప్పుడే ప్లేట్ తిప్పిండి అంతే. వర్షిని ఈ రోజు బలిస్తారు, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాలకు రావాలని చెప్పి అనుకోవట్లేదు. వస్తే తల్లుతారమ్మా మమ్మల్ని. 2 రాష్ట్రాలకు వస్తే ఇద్దరు తల్లుతారు, మామూలుగా అన్నారు. ఆయన అయితే మాత్రం అవతలంటే కేదార్నాథ్ లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ లోనే ఉంటామన్నా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మేకప్లో పట్టుకున్నారు? ఇక దేశంలో ఏమీ లేవా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? పదే మా న్యూస్ వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పండి, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. అంతే కదా, పోతూ తీసుకుపోవడమే. భయపెట్టించడం మాత్రమే. తెలుగు రాష్ట్రాలకు రాము, జీవితంలో ఇంకెప్పుడు కూడా రాము రాబోం కూడా. మేము ఇంకా ఉత్తరాఖండ్ లోనే ఉంటాం, ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ వస్తుంది కార్తో అప్పుడు అసలు మాట్లాడే మాటలు ఏంటి అన్నప్పుడు సనాతన ధర్మం అవునా? ఇప్పుడు చేసింది ఏంటి? పడిపోయింది. దీనికి కారణం అసలు నోటి నుంచి మాట రావట్లేదు. అయితే ఆ రోజు వచ్చేసరికి అప్పుడు ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ గానీ సనాతన ధర్మం అనేది ఒక పదం అనేది కొంచెం బాగా అయిపోయింది. హైలైట్ సనాతన ధర్మం, నేను పవన్ కళ్యాణ్ కలుస్తా, సనాతన ధర్మం చేస్తుంటే ఏదో చేస్తా అనుకున్నాం కానీ లాస్ట్ కి వచ్చేసి ఇటు రాలే. అయితే చివరికి వచ్చేసరికి పరిస్థితి అందాక తరుణ్ నువ్వు అన్నట్టు నేను రాను అని వాళ్ళంటున్నారు, కానీ వస్తే వాళ్ళే చావడం, వాళ్ళే జనం చంపేస్తారు. అయిపోయింది, కన్ఫర్మ్ చంపేస్తారు. శ్రీనివాస్ అదేవిధంగా కాంట్రవర్సీ ఈ అమ్మాయిది కూడా ఇంతకు ముందే ఒక అగౌరితో పరిచయం ఉంది, అతనితో డాన్సులు చేసినట్టు కొన్ని మీడియాలలో వస్తుంది. అయితే ఈమెది కూడా
ఈ మీద కూడా తప్పు ఉంది అంటున్నారు. సరే మొత్తం మీద ఇద్దరిది అసలు ఒకసారి అలా కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. చేయండి. అగోరికి ఫోన్ చేసి, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, చేసి చూద్దాం ఒకసారి. number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్ మనతో పని అయిపోయింది. మీరు కాల్ చేస్తున్న రావాల్సిన పబ్లిసిటీ వచ్చింది, రావాల్సిన అది కూడా వచ్చింది. దాని గురించి అడిగి సెట్ అయిపోతాం. నెంబర్ స్విచ్ ఆఫ్, నెంబర్ కూడా పనికిరాదు ఇంకా. అదే ఈ గురించి మొత్తం బయట పడిన కానీ నెంబర్ పని చేయట్లేదు, నెంబర్ చేంజ్ చేసుకున్నాం. అయితే మరోవైపు అఘోరిని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అది వేచి చూడాలి, అది నిజమా అబద్ధమా అనేది. కాబట్టి కొంతమంది వ్యూస్ కోసం ఎప్పటిదో ఆ కార్ దగ్గరికి పోలీసులు వచ్చిన వీడియో అవన్నీ వచ్చి ప్లే చేస్తున్నారు. అయితే మొత్తం మీద అయితే పాగాన పడిపోయినట్టు మనం ఇంతకు ముందు అనుకున్నట్టు కుమారి ఆంటీ, కుర్చీ దాత అయిపోయింది. ఈ మీద కూడా టైం అయిపోయింది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది, తొందరగా పెరుగుట విలువ కోసం అని. సోషల్ మీడియాకి ఆ పదవిని ఖచ్చితంగా వర్తిస్తారు. సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ అయిందో 3 నెలలు కూడా అయిపోతాయి. సరే ఆ పాపులర్ ప్రకారం పడేస్తే ఈ అఘోరి మాత్రం అన్న ఎంతమంది నీళ్ళు కాలు మొక్కారన్న, దేవుడితో తలుచుకుని ఉన్నారు కదన్నా. అవునా కదన్నా? అవును, నిజంగా కూడా అనుకుని నమ్మారు కదన్నా. అయితే దీనిపైన మన నిజంగా సనాతన ధర్మాలు ఏమో తీసుకుందామంటే ఒక ఎటు కాకుండా అయిపోయింది. ఇది స్మూత్ విషయం అన్నట్టు అయిపోయింది. మామూలు ఒక వ్యక్తి కనుక మాట్లాడితే ఈమెతో మాట్లాడితే ఇటు ఆడ మగ అఘోరి మళ్ళీ ఇటు దేవుళ్ళ లేని మాట్లాడట్లేదు, ఏం మాట్లాడలేదు. అయితే యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఉత్తరాఖండ్ అయితే వెళ్ళడం జరిగింది, తెలంగాణ పోలీసులు అయితే అంటే అరెస్ట్ అయ్యారని న్యూస్ వస్తుంది. అఫీషియల్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు, అరెస్ట్ అయ్యిందా లేదా చూడాలి మనం చూడాలి. సో మొత్తం మీద మనం కూడా ఎంకరేజ్ చేయొద్దు. దీనివల్ల ఏం లాభం? పాపం ముక్కుపచ్చలో ఒక 20 ఏళ్ల పిల్లలు మంచి బీటెక్ చేసే పిల్లలు మీకు తెలిసే ఉంటుంది. ఈయనకి ఎలా పరిచయం అయింది అది మీకు తెలుసా? పరిచయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ అఘోరి కారులో పోతుంటే వాళ్ళ ఊరి దగ్గర వస్తారు, కార్ టైర్ ఏదో ప్రాబ్లం అయింది, వెహికల్ ప్రాబ్లం వచ్చింది. వెహికల్ ప్రాబ్లం వచ్చేసరికి ఆ ఊర్లో మామూలు ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక మాత వచ్చిండ్రు, ఒక స్వామీజీ వచ్చిండ్రు అన్నాడు. స్వామి మా ఇంట్లో పడుకోలేను. పడుకున్నప్పుడు దాదాపు ఒక 2-3 రోజులు ఉండేసరికి ఈమె దగ్గర డబ్బు అనుకో లేకపోతే ఏమనుకో రోజు వాళ్ళతో ఫ్రెండ్షిప్ 2-3 రోజులు వాళ్ళ ఇంట్లో ఇక తప్పు కూడా అందరూ అనడం ఏంటంటే మనం 3-4 రోజులు ఉంచుకున్నాం. ఎందుకు ఉంచుకుంటే నేను స్వామీజీ అండి మాకు ఏమైనా నేర్పిస్తారు, మాత అఘోరి మాత అని ఉంచుకున్నాను. అది ఈ 3-4 రోజులలో అక్కడ మందు తాగడం కానీ రొమాన్స్ కానీ వీడియోస్ కానీ అన్ని బయటపడ్డారు. ఎప్పుడైనా తరుణ్ మంచి ఉన్నప్పుడు ఏది బయటపడదు, చెడిపోయినప్పుడు మాత్రం బయటపడుతుంది. ఇది ఇవన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు. అయితే అప్పుడు ఉన్న 4-5 రోజులు వాళ్ళిద్దరికి కలవడం. అయితే స్టార్టింగ్ లో ఏమని పిలిచేది మాత అమ్మ, ఇప్పుడు అమ్మ కాస్త బావ అయిపోయింది అనమాట. మొత్తం మీద నెక్స్ట్ ఇంకో విషయం అన్న, ఏ ఊరు పెట్రోల్ క్యాన్ తీసుకురావడం తగలబెట్టడం ఎక్కడ తగలబెట్టుకునే అదే ఆశ్చర్యం. వెహికల్ బెదిరి వల్ల పోలీసులు ఎందుకు మాట్లాడదా మనం నోటితో కెమెరా చెప్పడం ఆ మాటలు ఎలా తిట్టిందన్న పోలీసుల్ని ఏం చేయలేని పరిస్థితి. అది వేరే పోలీసులు అలా తిరిగితే ఏం చేస్తారు? అంతే కదా, నువ్వు నీళ్ళు తిరిగితే ఏం చేస్తారన్నా? మొత్తం మీద ఏంటంటే స్మూత్ అంశం కాబట్టి మనకేమో ఇదేమో అసలు జీర్ణం చేసుకోలేము. అసలు ఈ తల్లి తండ్రి ఎంత బాధపడుతున్నారో ఏమో. మొత్తం మీద తరుణ్ మనం కోరుకునేది అంటే పులిస్ స్టాప్ పడాలి, బరాబర్ అరెస్ట్ కావాలి. శ్రీనివాస్ అజోడే కాదు, శ్రీనివాస్ 2024 జరిగిన విషయం స్టార్ట్ అయింది మనకి. సో ప్రేక్షకులు మీరు కూడా ఇలాంటి న్యూస్ ని ఎంకరేజ్ చేయకండి. మేము ఈ రోజు ఎందుకు రేపటి నుంచి పోతుంది పీడ పోతుంది సోషల్ మీడియాలో. రేపు మాక్సిమం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నాం. తొందరగా ఈ పీడ మనకి పోవాలి. నెట్టింట్లో ఈ దరిద్రం చూడలేకుండా ఉండలేమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అది త్వరగా కావాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ ప్రకాష్, దిస్ ఇస్ తరుణ్. థ్యాంక్ యూ.